మన దేశంలో వాడే ఫోన్ నెంబర్‌లో 10 అంకెలు మాత్రమే ఎందుకున్నాయి? మన కంట్రీ కోడ్ 91ని పక్కన పెడితే మన అందరి ఫోన్‌లోనూ 10 అంకెలు మాత్రమే ఉన్నాయి. 5, 6 లేదా 10 అంకెల కంటే ఎక్కువ ఉండొచ్చు కదా అనే సందేహం కలుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఉదాహరణకి ఒక ఫోన్ నెంబర్‌లో ఒకే అంకె ఉంది అనుకుందాం. మనకు 0 నుండి 9 వరకు 10 అంకెలు మాత్రమే ఉన్నాయి కాబట్టి అప్పుడు మనము 10 మందికి మాత్రమే ఒక అంకె కలిగిన ఫోన్ నెంబర్ ఇవ్వగలం. ఒకవేళ అదే ఫోన్ నెంబర్‌లో 2 అంకెలు ఉండాలి అనుకుంటే అప్పుడు 00, 01, 02 ఇలా మొదలుపెట్టి 97, 98, 99 ఇలా 100 మందికి మాత్రమే ఫోన్ నెంబర్స్ ఇవ్వగలం. అదే విధంగా ఫోన్ నెంబర్‌లు 3 అంకెలు ఉండాలి అనుకుంటే 1000 మందికి, 4 అంకెలు ఉండాలనుకుంటే 10,000 మందికి ఇవ్వగలం. అలా ఫోన్ నెంబర్ 9 అంకెలు ఉండాలి అనుకుంటే 100,00,00,000 మందికి ఫోన్ నెంబర్స్ ఇవ్వగలం. కాకపోతే ఇప్పుడు మన దేశ జనాభా 142 కోట్ల పైగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ చొప్పున ఇచ్చినా అందరికీ సరిపోవు. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్‌కి చెందిన నేషనల్ నంబరింగ్ ప్లాన్ వాళ్ళు 2023వ సంవత్సరంలో 10 అంకెల సిస్టమ్‌ని తీసుకొచ్చారు. 10 అంకెలతో 1000 కోట్ల ఫోన్ నెంబర్స్‌ని మనం తయారు చేయవచ్చు కాబట్టి ఇంకా కొన్ని సంవత్సరాల వరకు కూడా ఫోన్ నెంబర్స్‌కి ఎటువంటి లోటు ఉండదు. అయితే ఫస్ట్‌లో 9 సిరీస్‌తో స్టార్ట్ అయిన ఫోన్ నెంబర్స్ ఉండేవి. అవి పూర్తవుతుండడంతో 8 సిరీస్‌తో కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు 76 వరకు వచ్చేసాయి. ఇంకా ఫ్యూచర్‌లో 10 సిరీస్‌తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ కూడా వస్తాయి. ఒకవేళ ఈ నెంబర్స్ అన్ని పూర్తయితే అప్పుడు ఫోన్ నెంబర్‌లో 11 అంకెలు ఉండేలా చూస్తారు. ప్రస్తుతానికైతే 1000 కోట్ల ఫోన్ నెంబర్లు సరిపోతాయి కాబట్టి మన దేశంలోని ఫోన్ నెంబర్‌లో 10 అంకెలు మాత్రమే ఉన్నాయి.